హలో మేడం. హలో. సో నిన్న జరిగిన పహల్గామ్ అటాక్ అసలు ఏమైంది ఆ సంఘటనలో? అందులో విక్టిమ్స్ ఎవరు మేడం? బేసికల్లీ ఇన్సిడెంట్ మొత్తం చూస్తే క్లియర్గా విజిబుల్గా నోటిజబుల్గా ఉన్నది ఏంటంటే విక్టిమ్స్ మొత్తం కూడా హిందూసే. అండ్ టెర్రరిస్ట్ వచ్చి క్లియర్గా హిందూస్ని అటాక్ చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళు షూట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అడిగింది ఏంటంటే నువ్వు హిందూనా ముస్లిమా అని అడిగినారు. హిందూస్ అని చెప్పిన నెక్స్ట్ మినిటే గన్ షాట్ పడింది. అండ్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఫ్యామిలీ ముందు చంపినారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వెళ్ళింది టూర్కి, అక్కడ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ టూర్కి వెళ్ళారు. అందరు కూడా టూరిస్టులే, ఫ్యామిలీతో ఉన్నారు, సింగిల్గా ఎవ్వరూ లేరు. వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల ముందు చంపడం అంటే అసలు ఎంత దారుణం అది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో ఒక కపుల్ అయితే లిటరలీ జస్ట్ రీసెంట్లీ మ్యారీడ్, అంటే 16th మ్యారీడ్ అంట. ఆ అమ్మాయికి అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే మనము ఆ వీడియోస్ చూస్తే ఏవైతే అక్కడ డైరెక్ట్ అక్కడ పహల్గామ్ నుంచి వచ్చిన వీడియోస్ చూస్తే చాలా హార్ట్ బ్రేకింగ్ ఉన్నాయి అవి. అండ్ పిల్లలు అంటే ఎట్లయిపోయిందంటే అక్కడ చంపుతూ ఉంటే వాళ్ళు చంపిన వాళ్ళ సంగతి వదిలేసి మమ్మల్ని కూడా చంపుతారేమో అని భయంలో ఉండిపోయినరు. చిన్న చిన్న పిల్లలు కదా, దే వరీడ్ అబౌట్, అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఫాదర్ గురించి బాధపడుతున్నారు, అట్ ద సేమ్ టైం ప్యానిక్లో ఉన్నారు. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎగ్జాక్ట్ ఎంతమంది అనేది ఇప్పుడు తెలీదు. ఇప్పటికైతే ఒక ఫస్ట్ పర్సన్ది ఫోటో అది కూడా బ్యాక్ నుండి తను అది రివీల్ చేశారు. ఇప్పటి వరకు ఇంతమంది ఉన్నారో కరెక్ట్గా తెలియదు. సో అక్కడ ఏంటంటే ఆ స్పాట్లో కూడా మొత్తం సున్సాన్ ఏరియా, అంటే అక్కడ ఎవ్వరు ఉండరు. అది అమర్నాథ్కి స్టార్ట్ అయ్యే ఫస్ట్ పాయింట్, అంటే అక్కడ నుంచి యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మొత్తం హిల్ ఏరియా మొత్తం చీకటి ఉంటుంది, అంటే చాలా డెజర్టెడ్ ఏరియా, అక్కడ ఎవ్వరు ఉండరు. అట్లాంటి ప్లేస్ని ఎంచుకున్నారు. ప్లస్ ఏంటంటే అక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది, హిందూసే ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఈ పర్టికులర్ స్పాట్ వాళ్ళు చూస్ చేసుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ హిందూస్. సో ఇది వాంటెడ్లీ కావాల్సుకొని టార్గెటెడ్ అటాక్. ఇది పొలిటికల్ అటాక్ అనొచ్చు, రివెంజ్ అటాక్ అనొచ్చు, మతపరమైన ఘర్షణలు ఎక్కువ చేయాలి అనడానికి అనుకోవచ్చు. చాలా విధాలుగా ఇది చాలా యాంగిల్స్ నుంచి కూడా చూడొచ్చు. సో మనం గతంలో చూసుకుంటే బాంబ్ బ్లాస్ట్లు ఇలాంటివి చాలా చూసాం. బట్ అక్కడ రైల్వే స్టేషన్లో బాంబ్ బ్లాస్ట్ కానీ, ఎయిర్పోర్ట్లో బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారా హిందువులు ఉన్నారా అని చూసుకోకుండా డైరెక్ట్గా వచ్చి బాంబ్ పెట్టడం, చచ్చిపోవడం ఇలాంటివి జరుగుతాయి. బట్ ఇక్కడ పర్టికులర్గా హిందువులను ఐడి కార్డులు చూసి చంపారు అంటే రీసెంట్గా ఏదైతే వక్ఫ్ బోర్డుని ప్రకటించడం జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వక్ఫ్ బోర్డును ప్రకటించినారు కాబట్టి ముస్లిమ్స్ కోపం మీద చేసిన ఇష్యూగా చూడొచ్చు దీన్ని. రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఆర్టికల్ 370 అనేది రివోక్ చేసింది ఒకటి. అది కాకుండా వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు లేటెస్ట్గా వక్ఫ్ బోర్డ్ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బంగ్లాదేశ్లో ఎన్నో గొడవలు అవన్నీ అవుతున్నాయి, వేర్ హిందూస్ ఆర్ అటాక్డ్. అంటే ఒకప్పుడు కాశ్మీరీ బ్రాహ్మిన్స్ని ఎట్లయితే అటాక్ చేసి కాశ్మీర్ నుంచి కంప్లీట్గా హిందూస్ని కంప్లీట్గా పంపించేసిండ్రు, ఒక హిందూ కూడా ఉండకుండా. అంటే వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా లిటరల్ ఏంటంటే కాశ్మీర్లో ఒకప్పుడు కాశ్మీరీ హిందూస్ ఏంటంటే కాశ్మీరీ బ్రాహ్మిన్సే, వాళ్ళ అటైరే వేరు ఉంటుండే, వాళ్ళ డ్రెస్సింగే వేరు ఉంటుండే. ఇప్పుడు ఆ డ్రెస్ ఎక్కడ కనబడదు, మనం చూసేది ఓన్లీ బురకాలే కనిపిస్తాయి. సో ఆ లెవెల్లో చేంజ్ అనేది వచ్చింది. సో ఆర్టికల్ 370 అనేది రివోక్ అయింది, ఒక రీజన్ చూడొచ్చు. సేమ్ థింగ్ అగైన్ ఇది కూడా చూడొచ్చు, వక్ఫ్ బోర్డు పగ తీర్చుకోవాలని. ఇప్పుడు కమ్యూనల్గా ఏమవుతుందంటే యాక్చువల్లీ ఏంటంటే ముస్లిమ్స్ మైనారిటీ, హిందూస్ వచ్చి మెజారిటీ. బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే మాది మైనారిటీ అయినా కూడా మాది నడవాలి, మా లాస్లో మా చట్టాల్లో ఎవ్వరు ఇన్వాల్వ్ కావద్దు, వేలు పెట్టొద్దు అని అంటున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ముస్లిమ్స్ ఏమడుగుతున్నారు, ఏమైనా అడుగుతున్నారా వక్ఫ్ బోర్డులో, ఏమైనా చేంజెస్ ఏమంటున్నారా? వాళ్ళకి వచ్చిన నష్టం ఏముంది? క్లియర్గా ఉండండి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి, జోబీ హై ఏదైనా ఉండని పేపర్లో చూపేయండి అంటున్నారు, అంతే కదా. ఏదున్నా క్లియర్గా ఆడిటింగ్ చూపేయండి, క్లియర్గా డాక్యుమెంట్స్ చూపేయండి, క్లియర్గా మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు హిందూస్ వచ్చి హిందూస్ ల్యాండ్ లాక్కుంటే తప్పు లేదా? వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న వర్క్ ప్రాపర్టీ మొత్తం కూడా హిందూస్దేనండి. ఆ హిందూస్ని అనవసరంగా ఇల్లీగల్గా వాళ్ళది కాంది వాళ్ళు లాక్కున్నప్పుడు ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చిన నష్టం ఏముంది? వాళ్ళంతా ఫేర్ ఎనఫ్ ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లు వస్తే మాత్రం నష్టం ఏముంది? అండ్ చాలామంది ఎవరికి కూడా లిటరల్లీ చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే ఈ ముస్లిమ్స్ ఎవరైతే అగెయిన్స్ట్కి వెళ్తున్నారో వక్ఫ్ బోర్డ్ బిల్లుకి అందులో 90%
ఎవ్వరికీ తెలియదు అసలు. అసలు వక్ఫ్ బోర్డ్ బిల్ ఎందుకు పెట్టారు, దేనివల్ల పెట్టారు, అసలు దాని యూజ్ ఏంటి, పెడితే వచ్చే నష్టాలు ఏంటి. ఎందుకు అంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళే ఫస్ట్ నోరు మూసుకోవాలి. ఎందుకంటే పెట్టిందే వాళ్ళ కోసం, పెట్టిందే వాళ్ళ బెనిఫిట్స్ కోసం. ఇక్కడ వచ్చిందని నాన్ అంటే బెనిఫిట్ హిందూకి ఏమైతలేదు, అయ్యేది వాళ్ళకే. బట్ ఒక్కటి, కాన్స్టిట్యూషన్ అందరు రెస్పెక్ట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ ముందు అంటే లా అనేది అందరికీ ఈక్వల్. ఇప్పుడు ఆర్టికల్ 14 to 18 ఏం చెప్తుంది, రైట్ టు ఈక్వాలిటీ ఎస్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్. సో రిలీజియన్ పరంగా అందరూ సమానం అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ని ఎందుకు రెస్పెక్ట్ చేయరు? హిందూసే ఎందుకు రెస్పెక్ట్ చేయాలి, క్రిస్టియన్సే ఎందుకు రెస్పెక్ట్ చేయాలి, ఎందుకు ముస్లిమ్స్ రెస్పెక్ట్ చేస్తలేరు కాన్స్టిట్యూషన్ వెన్ దే ఆర్ లివింగ్ ఇన్ ఇండియా? అంతే కదా. సో ఇవన్నీ కూడా సగం జనాలకు 90% ముస్లిమ్స్కి అర్థం కాదు. బ్లైండ్గా ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా, నేను ఎడ్యుకేటెడ్ అంటున్నాను, అన్ఎడ్యుకేటెడ్ అంటలేదు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ కూడా అవేర్నెస్ లేదు, నాలెడ్జ్ లేదు. దే స్టిల్ సే వక్ఫ్ బోర్డ్ మాకు అవసరం లేదు, బ్లైండ్లీ ఉట్టిగా. ఇవన్నీ రీజన్స్ వల్ల ఏంటంటే ఒకరినొకరు వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు మొత్తం ఇట్లా ప్రొవోక్ అయిపోయి అనవసరంగా కమ్యూనల్ రైవలరీస్ తీసుకొచ్చి హిందూ ముస్లిం కొట్లాడుకునే స్టేజ్కి వస్తుంది. సో ఈ పార్ట్ ఆఫ్ అటాక్ కుడ్ బి, నేను 100% చెప్పను. ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. నేను ఇంత తొందరగా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు, బికాజ్ నాకు ఫ్యాక్ట్స్ అనేది తెలీదు. బట్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఇది ఈజీగా తీసుకుంటలేదు. మోడీ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఈజీగా తీసుకోదు. ఇప్పుడు ఎట్లయితే పుల్వామా అటాక్ అవన్నిటికీ ఎలా అయితే ఎట్లయితే యాక్షన్ తీసుకున్నారో దీన్ని కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఒక్కసారి అది ఎవరు ఎందుకు అన్నీ తెలిసినాడు మాత్రం ఖచ్చితంగా ఇది న్యాయం జరుగుతుంది. న్యాయం అయితే ఆల్రెడీ 26 లైఫ్స్ పోయినాయి, న్యాయం జరుగుతుంది నేను అనను కూడా. బట్ అట్లీస్ట్ ఫర్దర్ అటాక్స్ కాకుండా ఉంటే చాలు అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు విక్టిమ్స్, ఎవరైతే అక్కడ విక్టిమ్స్ ఉన్నారో అందరు హిందువులే, అందరు మేల్సే. ప్రతి ఒక్కరిని ఐడి అడిగారు. లిటరల్ దేవర్ టెస్టింగ్, వాళ్ళు ముస్లిమా హిందూ అని టెస్ట్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, సో లిటరల్ ఏంటంటే చూసుకొని హిందూస్ అని తెలియగానే ఒక గన్ షాట్ పడింది వాళ్ళంతే. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఇష్యూని ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్దర్ మనం మీడియా వస్తుంది, వీడియోస్ అన్నీ కూడా బయటికి పోతుంటే కొంతమంది వచ్చి అక్కడ లోకల్ శ్రీనగర్ ముస్లిమ్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నిన్న వీడియోస్ చూస్తే ఏంటంటే అక్కడ లోకలైట్స్ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ అటాక్ని కండెమ్ చేస్తున్నారు. అది ఫ్రంట్ కెమెరా మీద ముందర ఉన్న వీడియో అది. బట్ వీడియోలో లేనివి సైడ్కి వేరే వాళ్ళు క్యాప్చర్ చేసిన వీడియోస్ చూస్తుంటే ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. అందులో నవ్వే అంత విషయం ఏముంది, అక్కడ నవ్వే విషయం ఏం లేదు. క్లియర్గా వీడియోస్ బయటకు వచ్చినాయి. వాళ్ళు ఇటు ముందరకు వచ్చి ఖండిస్తున్నారు, పక్కకెళ్ళి నవ్వుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్స్ ఉన్నాయి. మీరు ఇంత బ్రుటాలిటీ ఎక్కడ చూసుంటారు? ఒక వీడియో పెట్టినప్పుడు 26 persons 10 minutesలో చనిపోయినప్పుడు ఆ 10 minutesలో కొన్ని ఫ్యామిలీస్ నాశనం అయిపోయినాయి. ఇంత బ్రూటల్గా ఇదంతా జరిగిన తర్వాత మీరు ఆ వీడియో కింద కానీ కమెంట్స్ చూస్తే లైక్స్ ఉన్నాయండి. ఆ లైక్స్ మొత్తం ముస్లిమ్సే. మొత్తం అంటే ఒక మనిషికి చావుకు రెస్పెక్ట్ లేదు. ఇట్స్ లైక్ కామెడీ వాళ్ళకి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే ఫర్దర్ ఎటు పోతుందో నాకైతే తెలీదు. బట్ ఇది స్ట్రిక్ట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే మాత్రం ఇంకా ఫర్దర్ ఇట్లా కాకుండా ఉంటాయని అనుకుంటున్నాను నేను. అండ్ గవర్నమెంట్ ఇది ఒక పుల్వామా అటాక్కి ఎట్లయితే రివెంజ్ తీసుకుందో దీన్ని కూడా అలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను.